హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చారు. ఈ టమాటా చారుని చిన్న చిన్న చేంజెస్ తోటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రసాన్ని అన్నంలోనే కాకుండా గ్లాసుల్లో పోసుకొని కూడా తాగుతారు, అంత బాగుంటుంది. ఈ టమాటా రసం ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టమాటా చారు, దీన్నే టమాటా రసం అని కూడా అంటారు. ఈ టమాటా రసం కోసం ఎర్రగా ఉండే పండు టమాటాలను తీసుకోండి. టమాటాలను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఉడికించిన తర్వాత పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కట్ చేసిన టమాటాలను ఒక గిన్నెలో తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద ఉంచి ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ ఉడికించిన టమాటాలను చల్లార్చి పైన ఉన్న పొట్టంతా కూడా తీసేయాలి. పైన తొక్కంతా తీసేసిన టమాటాలను చేత్తోటి ఈ వీడియోలో చూపించిన విధంగా జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. టమాటాలను జ్యూస్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఒకసారి పులుపు చూసుకోండి. దేశవాళీ టమాటాలు అయితే పులుపు ఎక్కువగా ఉంటాయి, హైబ్రిడ్ టమాటాలు అయితే పులుపు తక్కువగా ఉంటుంది. కాబట్టి పులుపును బట్టి చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండుని యాడ్ చేసిన తర్వాత ఈ టమాటా జ్యూస్ని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా టమాటా పిప్పినంతా ఒక జాలి గిన్నెతో కానీ లేదా చేత్తో కానీ సపరేట్ చేస్తే సరిపోతుంది. ఈ టమాటా జ్యూస్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రతో కలిపి గ్రైండ్ చేసిన ఒక 6 లేదా 7 ఎల్లిపాయ రెబ్బలు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక 5 లేదా 6 ఎండుమిర్చీలు, సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిర్చీలను వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించాక మనం రెడీగా పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెమంత మిరియాల పొడి కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి బాగా మరగనివ్వాలి. ఈ రసాన్ని 3 లేదా 4 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ వేసి మరొక నిమిషం పాటు మరిగించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. మన రుచికరమైన టమాటా రసం రెడీ.